ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బావా బావా అక్షయ 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 అక్షయ. నా తల్లి. ఇక నేను మిమ్మల్ని చూస్తానని అస్సలు అనుకోలేదు మేడం. నాకు చాలా భయం వేసింది. నువ్వు రామచిలకతో పంపించిన సందేశం మాకు అందింది కాబట్టి నిన్ను చేరుకోగలిగామమ్మా. లేదంటే నిన్ను చేరుకోవడం చాలా కష్టమై ఉండేది. అమ్మవారి దయ వల్ల నువ్వు క్షేమంగా ఉన్నావు, మాకు దక్కావు తల్లి. అసలు ఏం జరిగింది తల్లి? వికాస్ వాళ్ళు నా అమ్మా నాన్నలు కాదు మేడం. నన్ను భైరవ అని ఒక మంత్రగాడికి అప్పగించారు. అదిగోండి ఆ గుహలోకే పంపించారు. లోపలికి వెళ్ళిన కొద్ది నిమిషాల తర్వాత ఏం జరిగిందో నాకు తెలీదు. నాలో ఏదో ఆవహించినట్టు ఒళ్ళంతా బరువుగా అయిపోయింది. కాసేపటి తర్వాత చూస్తే నేనేమో బయట ఉన్నాను. నాకంతా అయోమయంగా ఉంది. మాకు అర్థమైందమ్మా. నువ్వు కనకదుర్గమ్మ గుడికి వెళ్ళినప్పుడు రౌడీల నుండి కాపాడడానికి ఆ అమ్మవారు పులి రూపంలో ఎలా వచ్చిందో ఇప్పుడు కూడా నిన్ను కాపాడడానికి వచ్చింది. నీకు ఆపద తలపెట్టాలని చూసిన వారికి బాగా బుద్ధి చెప్పుంటుంది. అందుకే వాళ్ళు కనిపించట్లేదు. అవునమ్మా, అంతే అయి ఉంటుంది. ఎలాంటి ప్రమాదంలోనైనా అమ్మవారి కృప, దయ, ఆశీస్సులు అన్నీ నీకుంటాయి. ఎందుకంటే అమ్మవారికి ఇష్టమైన భక్తురాలివి నువ్వు. నీకెలాంటి హాని జరగనందుకు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. మేడం, నేను తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను. ఆ వికాస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళను. లేదంటే ఏదైనా అనాథాశ్రమంలోకి వెళ్ళిపోతాను. నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదమ్మా. మా దగ్గరే ఎప్పటికీ ఉండొచ్చు. అవునమ్మా, ఎందుకంటే నువ్వు మా కూతురివి కదా. అదేనమ్మా, మా కూతురు లాంటి దానివి కదా. మళ్ళీ మీ ఇంటికి ఎందుకులేండి మేడం. నువ్వింకేం మాట్లాడుకు, వెళ్దాం పద. పదండి, రా. పద. పట్టుకో. ఈ శౌర్య నుంచి తప్పించుకోలేవు కృష్ణ. ఏడ్చు, ఈ కృష్ణాన్ని పట్టుకోవడం పోలీసుల వల్లే కాలేదు. పట్టుకో. నువ్వు తప్పించుకోలేవు. ఇదేంటి కొడికన్నా దొరుకుతుంది? నువ్వు నన్ను పట్టుకోలేవు.
నిహా నువ్వు కూడా జాయిన్ అవ్వు, ముగ్గురం ఆడుకుందాం. నువ్వుండవే బాబు. ఏమైంది బంగారం, ఎందుకు డల్ గా ఉన్నావు? బ్యాడ్ ఇండికేషన్. బ్యాడ్ ఇండికేషనా? బ్యాడ్ ఇండికేషనా? అవును, కుడి కన్ను అదురుతుంది. ఇలా ఇంతకు ముందు జరిగినప్పుడు గట్టి ఎదురు దెబ్బలు తగిలాయి. మళ్ళీ అలాంటిది ఏమైనా జరుగుతుందా అని భయంగా ఉంది. అక్షయ్ శాశ్వతంగా దూరం అయిపోయింది కాబట్టి ఇక మనకు ఎలాంటి కీడు జరిగే అవకాశం లేదు. నిహా అనవసరంగా కంగారు పడకు, మనకన్నీ మంచి రోజులు మొదలయ్యాయి. ఏమో, నాకైతే అలా అనిపించడం లేదు. ఏమైంది? నిహారికకు కన్నదుడుతుంది. అయితే వెన్ను విరిగే దెబ్బేదో తగలబోతుందన్నమాట. అదిగో అవని వాళ్ళు అక్షయ్ని తీసుకొచ్చేస్తున్నారు. ఏమయ్యో, నువ్వన్నట్టే ఏదో జరగరాంది జరుగుతుందనిపిస్తుంది. అత్తయ్యా, అత్తయ్యా, దీన్ని మళ్ళీ మన ఇంటికి ఎందుకు తీసుకొచ్చారు పిన్ని? కంగారు పడకు, అంత వివరంగా చెప్తాం. భైరవ గాడికి అప్పగించేశామని వికాస్ గాడు చెప్పాడు కదా. తిరిగి రాతను కూడా అభయం ఇచ్చాడు. మరి దీన్నెలా తీసుకొచ్చారు? నిహారిక కన్నెదిరినట్టే అయిందిగా. మీరు మళ్ళీ అక్షయ్ని తీసుకుని వచ్చారంటే ఏదో జరిగిందని అర్థం. అమ్మోరు తల్లి ఇంత తొందరగా మన ఇంట్లో కాలు పెడుతుందని నేను అస్సలు అనుకోలేదు. అక్షయ్ని తీసుకుని వచ్చారేంటమ్మా? పేరెంట్స్ తో వెళ్లిపోయిన దాన్ని మళ్ళీ తీసుకొచ్చారంటే అర్థమేంటి? అసలు మన ఇంట్లో ఏం జరుగుతోంది నాకేం అర్థం కావడం లేదు. చెప్పండమ్మా, అక్షయ్ ఎందుకు తీసుకొచ్చారు? అక్షయ్ ఇక నుంచి మన ఇంట్లోనే ఉంటుంది మావయ్య. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.